నిన్న ఏబిఎన్లో మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు పాల్గొన్నాడు. తర్వాత మన యాంకర్ వెంకటకృష్ణ వాళ్ళిద్దరి మధ్య నడిచినటువంటి డిబేట్ని చాలా బాగా గమనిస్తే స్టిల్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తాడేమో, వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా భయపడుతున్నారు. కూటమిగా ఉండి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా భయపడుతున్నారు. కూటమిలో ఏ కొంత మేరకైనా సరే కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ అని చెప్పేసి ఏబిఎన్ వెంకటకృష్ణ మాట్లాడుతున్నాడు. కూటమిగా ఉండి కూడా భయపడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగో మనం చాలా ఈజీగా కూడా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళ డిబేట్లు చూసినా వీళ్ళ ఏం చూసినా ముందు వెనక జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తకుండా అసలు వాళ్ళ యొక్క డిబేట్లో నడవో, వాళ్ళ ఛానల్ నడవదు ఇంకా అనేసి కూడా చెప్పుకోవాలి. ఎనీహౌ మొత్తానికి ఏబిఎన్ వెంకటకృష్ణ అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నాం అంటే మాటలు ఒకసారి మీరందరూ కూడా వినండి. కాకపోతే ఒక్కటైతే వాస్తవం, కూటమి ప్రభుత్వం కొంత ఫెయిల్ అయిన మాట వాస్తవమే. మీరు చెప్పిన మాటల్లో కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నది కానీ ఏంటి, కూటమి ఏమాత్రం అటు ఇటైనా జగన్మోహన్ రెడ్డి నంబరే పెద్ద నంబర్ అవుతుంది అనేది కదా మనం మాట్లాడుకుంటుంది. ఇప్పుడు కూటమి అవకాశం వాస్తవం, అది అవకాశం ఏంటి వాస్తవం. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం యాంటీ ఇన్కంబెన్సీ సహజంగా ఎవరికైనా వస్తుంది. కూటమిగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి బలవంతుడుగా ఉండే అవకాశం ఉందని మనకు కనపడుతోంది. కాబట్టి కూటమిగా ఉండి కూడా స్టిల్ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు భయపడుతున్నారంటే వీళ్ళు ఏమాత్రం పరిపాలన చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత సెకండ్ పాయింట్, అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా చేస్తాం, వైసీపీని అలా చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టేస్తామని చెప్పేసి మాట్లాడారు కదా. ఇవి అధికారం చేపట్టే 1 సంవత్సరం అవుతుంది కదా, కేసుల మీద కేసులు నమోదు చేస్తూ వెళ్తున్నారు. లిక్కర్ స్కామ్ అన్నారు, ఇప్పటివరకు తాడేపల్లి ఆ గేటు ముందు కూడా వెళ్ళలేకపోయారు. తర్వాత సింగయ్య అది కూడా అక్కడ దాకా వెళ్ళలేకపోయారు. ఇంక ఏవేవో చెప్తున్నారు కదా, ఎందుకు తాడేపల్లి వరకు వెళ్ళలేకపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఎందుకు తట్టలేకపోతున్నారు అని చెప్పేసి వెంకటకృష్ణ పాపం గిలగిలగలా కొట్టుకుంటున్నాడు. అవి కూడా ఒకసారి ఆయన మాటలోనే వినండి. ఇదంతా జరిగింది కదా, ఇంతవరకు లిక్కర్ స్కామ్ ఇంకా అక్కడ దాకా వెళ్ళాల, తాడేపల్లి తలుపులు కొట్టల లిక్కర్ స్కామ్. ఇప్పుడు మనం మొన్న ఇది చూస్తే ఈ సింగయ్య కారు కింద పడింది చూస్తే అది ఏంటో అట్లా ఇట్లా అదే రకరకాల ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. మధ్యలో ఇంకా ల్యాండ్ స్కాము, శాండ్ స్కామ్, అన్నిట్లోనూ తాడేపల్లి నుంచే సిగ్నల్స్ వెళ్ళాయని తెలిసినా కూడా దర్యాప్తులు తాడేపల్లి దాకా వెళ్ళట్లా. ఎలక్షన్ల ముందు మొత్తం హడావుడి జరిగిపోయిన ఎవరు ముంబై నటి జత్మాని ఆ కేసు ఎక్కడి దాకా వచ్చిందో తెలియదు. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో సంథింగ్ ఏదో జరుగుతోంది, ఆయనని టచ్ చేయడంలో అనే దాని మీద మీ ఒపీనియన్? సింగయ్య హత్య కేసు, జత్వాని కేసు, అదేవిధంగా లిక్కర్ కేసు, ఈ కేసులో దర్యాప్తు సంస్థలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి వరకు వెళ్ళలేకపోతున్నాయి అని చెప్పేసి వెంకటకృష్ణ ప్రశ్నిస్తున్నారు. మనం వీటి గురించి ఏం చెప్తాం, వీళ్ళే మాట్లాడతారు, వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు, వీళ్ళే శిక్షలు కూడా ఖరారు చేస్తారు. అన్నీ వీళ్ళే చేసేస్తే ఇంకా కోర్టులు ఎందుకు మనకైతే అర్థం కావడం. కోర్టులు ఎందుకు, జడ్జీలు ఎందుకు, ఆ న్యాయ వ్యవస్థ ఎందుకు? వీళ్ళే డిబేట్లో మాట్లాడేస్తారు, వీళ్ళే శిక్షలు వేసేస్తుంటే ఇంకా అంత పెద్ద వ్యవస్థ ఎందుకు? గిలగిలలానే గింజుకుంటున్నాడు, మామూలు కూడా కాదు. దానికి తోడు పాపం మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు పాపం ఆయన ఏం చేస్తారు. ఆయన మొన్నే ఏదో పాపం సిఎస్ గారికి ఏదో కంప్లైంట్ చేశారు, వాళ్ళకే అధికారులు సరిగా రెస్పాండ్ అవ్వడం లేదనేసి. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. మళ్ళీ ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెట్టుకొని ఆయన ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఓకే, ఆయన డిప్యూటీ స్పీకర్, మంచి హోదా, దానికైతే అగ్రి. కానీ ఆయన ఏం చేయలేకపోతున్నాడు కదా, ఇండివిజువల్గా ఆయన డెసిషన్ ఏం తీసుకోలేకపోతున్నాడు కదా. తర్వాత కూటమిగా ఉండి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ చేయడం ఏందో, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్సీపీ అంటే ఎందుకు భయపడుతున్నారు, మళ్ళీ వీళ్ళే చెప్తారు 11 సీట్లు అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎగతాళి చేస్తారు వీళ్ళే.
మళ్ళీ వీళ్ళే భయపడతారు అటు ఇటు అయిందంటే ఏమైపోతుంది అని చెప్పేసి బాధపడతారు. ఈ వెంకటకృష్ణ బాధ ఏంటో మనకైతే అర్థం కాదు. ఆ ఏబీఎన్లో కూర్చొని వీళ్ళు అంతర్జాతీయ జడ్జీల ప్యానల్ ఇచ్చే జడ్జిమెంట్లకు అన్నింటికి కూడా యాక్షన్ తీసుకోవాలంటే ఎలా కుదురుతుంది ఒకసారి ఆ వెంకటకృష్ణనే చెప్పాలి. అప్పుడప్పుడు కొన్ని నిజాలు కూడా చెప్పేస్తుంటాడు వెంకటకృష్ణ. వాటిలో మాత్రం మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే జగన్ చాలా బలవంతుడు. కూటమి 3 పార్టీల కలయిక తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారే బలవంతుడు అని చెప్పేసి అప్పుడప్పుడు నిజాలు చెప్పేస్తుంటాడు మన వెంకటకృష్ణ. దానికి మాత్రం మనం మెచ్చుకోవచ్చు.